రేవంత్ అన్న మార్పు ఇట్లా ఈ విధంగా రేవంత్ అన్న మార్పు తీసుకొచ్చిండు. తర్వాత తెలుగు తల్లి ఫ్లైఓవర్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ లెక్క మార్చిండు అన్న. సెక్రటేరియట్ దగ్గర పక్కనే తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంటుంది, తెలుగు తల్లి ఫ్లైఓవర్ తీసేసి ఇప్పుడు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పెట్టిండు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంటే ఏమైనా ఇబ్బంది అవుతుందా? తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ఉంటే ఇబ్బంది అవుతుందా? ఏమి ఇబ్బంది కాదు కదా. ఎట్లున్నా కూడా ఫ్లైఓవరే కదా. తెలుగు అంటే మనం తెలియ మాట్లాడడం, తెలుగు భాషకు సంబంధించిన వ్యక్తులం. తెలంగాణ అంటే మన ఆత్మగౌరవం, సరే తెలంగాణకు సంబంధించిన అంశం. ఏది పెడితే ఏముంది? తెలుగు తల్లి వద్దట, తెలంగాణ తల్లి కావాలన్నట. పేరు మార్చిండు. ఏం లేవు, కేసీఆర్ ఆనవాళ్ళు తీసేసేటటువంటి కార్యక్రమం చేసిండు అంతే. తర్వాత టీఎస్ నుండి టీజీకి పోలీసులకు సంబంధించినటువంటి కారు, ముందు టీఎస్ అని చెప్పుందే, పోలీసులకు సంబంధించిన కారు అది ఉంటుంది కదా, ఇన్నోవా కార్లు, తర్వాత సైరన్ కార్లు, ప్రభుత్వ వాహనాల పైన నెంబర్ ప్లేట్ చేంజ్ చేయించిండు. కేవలం ప్రభుత్వ వాహనాల నెంబర్ ప్లేట్ చేంజ్ చేయించడానికి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఖర్చు 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టిండు రేవంత్ రెడ్డి అన్న చేసినటువంటి ఖర్చు 1,20,00,000 రూపాయలు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఖర్చు. తర్వాత ధరణి ప్లేస్లో భూభారతి తీసుకొచ్చిండు. ధరణి ప్లేస్లో భూభారతి రావడం వల్ల కబ్జాలు ఏమైనా తగ్గినాయా? దందాలు ఏమైనా తగ్గినాయా? మాఫియా ఏమైనా తగ్గిందా? అంత విచ్చలవిడిగా నడుస్తుంది కదా.